హాయ్ అండి. మీరు చూస్తున్నారు మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్తీ హెయిర్ అండ్ స్కిన్ కోసం అయితే చేసి చూపించబోతున్నానండి. ఏది చూసినంత ఈజీ అయితే కాదండి. ఈ ప్రాసెస్‌కి నాకు ఒక హాఫ్ డే మొత్తం పట్టింది. కానీ నేను ఒక 10 మినిట్స్‌లో చూయించబోతున్నాను. ఏది మనం అనుకున్నంత సింపుల్ అయితే కాదండి. ప్లీజ్ అండి, వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా అయితే ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికోసం అయితే ముందుగా మనం పచ్చి పసుపు తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పచ్చి పసుపు తీసుకోవాలి. దాన్ని కడిగి నీట్గా పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆమ్లా కూడా, ఉసిరికాయలు కూడా తీసుకొని కడిగి శుభ్రంగా ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇంత సైజ్ అయితే సరిపోతుందండి. మన మిక్సీ గ్రైండర్ని పట్టి ఇంతైతే మిక్సీ పట్టగలదనుకుంటే అంత, లేదనుకుంటే ఇంకొంచెం చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోండి. అలాగే కొంచెం అల్లం ముక్కను కూడా తీసి కడిగి మంచిగా పీల్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక కరివేపాకు, ముందుగా పీల్ చేసి పెట్టుకున్న పసుపుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇందులోకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చి పసుపు, ఉసిరి, కరివేపాకు, అల్లం, అలాగే ఒక నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాక వీటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీలో ఉసిరికాయ ముక్కలు, పసుపు ముక్కలు, అల్లం, కరివేపాకు, ఒక నిమ్మకాయ మొత్తం కంప్లీట్గా పిండేసుకోవాలండి. అలాగే ఇంకో లెమన్ ముక్క కూడా మొత్తం పిండేసుకోవాలి. అలాగే కొన్ని పెప్పర్, అదే అండి నల్ల మిరియాలు కొన్ని, అలాగే బ్లాక్ సాల్ట్ కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలండి. కానీ ఒక్కలే ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఒక్కలే వీడియో తీయాలంటే చాలా కష్టం అండి. చాలా కష్టం కూడా అవుతుంది, కానీ యూట్యూబ్ కోసం తప్పట్లేదు కష్టపడడం. చూడండి, ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. మరీ వాటర్ ఎక్కువ వేయకూడదు.
ఇలా మిక్సీ తిరిగేంత కొన్ని వాటర్ వేసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ వీడియోలు షూట్ చేస్తూ, ఎడిటింగ్ చేస్తూ, వాయిస్ ఓవర్ ఇస్తూ ఒక్క వీడియో కోసం ఇంత కష్టపడాలా అనిపిస్తుందండి. కానీ తప్పదు, ఇష్టమైన పని కష్టమైన చేస్తాం కదండి. సో అందుకోసం కష్టమైనా సరే వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నా అండి. సో ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాక చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఆమ్లా కూడా హెయిర్ కానీ ఫేస్కి కానీ చాలా మంచిదండి. హెల్త్కి కూడా చాలా మంచిది. లోపల ఉన్న వేస్ట్ ఫ్యాట్ని కూడా చాలా మంచిగా కరిగిచ్చేస్తుంది. చాలా మంచిదండి. ఈ విధంగా మనం పేస్ట్ చేసాం కదండి, ఒక బౌల్కి ఒక పల్సటి చున్నీ ఒకటి కట్టుకొని దాంట్లోకి పేస్ట్ అంతా వేసి జ్యూస్ తీసుకోవాలండి. మనం ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా జ్యూస్ అంతా తీయండి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తుంటే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా తీసుకున్న జ్యూస్ని మనం ఇప్పుడు ఐస్ మౌల్డ్లలో వేసుకోవాలండి. చూడండి, నా దగ్గర ఇలాంటి ఐస్ మౌల్డ్స్ ఉన్నాయి. దీంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నా జ్యూస్ని మొత్తం. ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాలండి. ఈ విధంగా నింపేశాక వీటిని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 24 అవర్స్ పెట్టేసేయండి. అంటే ఫుల్ డే మొత్తం డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసి ఉంచేసేయండి. ఒక 24 అవర్స్ తర్వాత ఇంకేందండి, బయటికి తీస్తే మొత్తం ఐస్ క్యూబ్స్ వచ్చేస్తాయి. ఒక ఐస్ క్యూబ్ తీసుకొని
మనం ఎంత వాటర్ వేడైతే తాగుతామో అంత వేడి నీళ్ళు హాఫ్ గ్లాస్కి పోసుకోండి. మనం తాగేంత వేడి పోసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ హనీ కూడా మంచి గ్లోయింగ్ స్కిన్ హెయిర్కి చాలా మంచిదండి. చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ విధంగా వాటర్లో ఒక ఐస్ క్యూబ్ కొంచెం హనీ వేసి కలుపుకొని తాగేయడమే అండి. దీని ద్వారా ఫేస్ షైనింగ్ కానీ హెయిర్ గ్రోతింగ్ కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్